సాగుతోంది సిటీ మొత్తాన్ని అప్రమత్తం చేశారు హైదరాబాద్ పోలీసులు. ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో ఈ చోరీ గ్యాంగ్ హడలెత్తిస్తోంది. ఉదయం బీహార్లో చోరీ, అలాగే ఇద్దరిని హత్య చేశారు ఆ దుండగులు. సాయంత్రం వాళ్ళు అఫ్జల్గంజ్ లో ప్రత్యక్షమయ్యారు, కాల్పులకు కూడా తెగబడ్డారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో బీదర్ దొంగలు హల్చల్ సృష్టించారు. రద్దీగా ఉండే అఫ్జల్గంజ్ లో తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఉదయం బీదర్ లో ఏటీఎంలో చోరీ చేసిన దొంగలు సాయంత్రం హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. కొట్టేసిన నగదుతో హైదరాబాద్ కు వచ్చారు. అప్పటికే విషయం తెలుసుకున్న బీదర్ పోలీసులు వాళ్ళని పట్టుకునేందుకు వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చారు. అనుకోకుండా పోలీసులు దొంగలు ఒకే బస్సులో కూర్చున్నారు. కానీ వాళ్ళు పోలీసులు అని దొంగలకు, వాళ్లే దొంగలు అని పోలీసులకు తెలియదు. అయితే సడన్ గా ఏం జరిగిందో కానీ అఫ్జల్గంజ్ లో ఉన్న ట్రావెల్ కార్యాలయంలోకి వెళ్లిన దొంగలు మేనేజర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. टिकट बुक करे, रायपुर के लिए टिकट बुक करे। 7 बजे का गाड़ी था, यहाँ पर इन लोग दो बैठे और एक दूसरे भी पैसेंजर के साथ उन लोग बैठे रहे। उस दौरान कुछ सस्पिशियस हमारे मैनेजर को दिखा। जब गाड़ी में बैठाते वक्त उन लोगों का बैग बहुत वेट थे, तो ले आके वो सामने पिकअप वैन में ले आके उनको रायपुर की गाड़ी में बिठाना रहता, बोइनपल्ली में ले आके उन लोग गाड़ी में चेंज ओवर करते। तो ऑलरेडी वो चेकिंग का दौरान हमारा प्रोसीजर क्या है बोले तो कोई भी पैसेंजर बुक करता तो उसके बैगेज को ज़रा चेक करते। तो उस दौरान एक बिदर का पुलिस वाला भी वो गाड़ी के अंदर थे, तो उनका भी बैग चेक करे। मैं ऐसा मैं पुलिस वाला हूँ बोले तो उसको बाजू सस्पेक्ट उन्हें होशियार हो गया। उन्हें होशियार हो गया, इसका भी बैग कहाँ चेक करते हो तो निकाल के एक बंडल दिया करते, रख ले बोल के, ए तेरे पैसे तो अंदर रख, तू बाहर निकल बोल के इसको डाउट होगा। जैसा उसको बाहर निकाल साथी अंदर से वही बैग में से गन निकाल के 2 शूट आउट कर दिया उसको, 2 फायर करा। उसके ऊपर जहांगीर नाम मैनेजर है। दो जने दो एक ही जना जख्मी हुआ, 2 राउंड उसको मारे హాస్పిటల్. 2 జనే थे. కాల్పుల అనంతరం వెంట ఉన్న క్యాష్ బ్యాగ్లతో రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో ఈ కేసులో పోలీసులు మరింత క్లారిటీ ఇచ్చారు. సాయంత్రం 6:30 ప్రాంతంలో రోషన్ ట్రావెల్స్కి 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకు 2 టికెట్లు కావాలని రాయ్పూర్కి బుక్ చేసుకున్నారు. ఈ రాయ్పూర్కి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చిన్న బస్ ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జహాంగీర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసినప్పుడు కొంత క్యాష్ కనబడ్డది. క్యాష్ కనబడినప్పుడు ఇది ఏంటి అని అడిగినప్పుడు అతని మీద ఒక వెపన్ ఉపయోగించి ఫైర్ చేసి వాళ్ళు ఇద్దరు పారిపోయారు. వీఆర్ ఆన్ ద జాబ్, టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. వాళ్ళు చూడ్డానికి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బీదర్లో జరిగినటువంటి రాబరీ కేసులోనే నిందితుల్లాగా అనిపిస్తున్నారు. బట్ వీ విల్ వెరిఫై ఆఫ్టర్ డిటెక్షన్. ఓన్లీ 1 రౌండ్ కాల్. ఇంజరీ నార్మల్ సింపుల్ ఇంజరీ ఓన్లీ. హీ ఈజ్ సేఫ్ ఓన్లీ. హీ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ అట్ ఆస్ట్రా హాస్పిటల్. హైదరాబాద్ లో బీదర్ ఏటీఎం చోరీ గ్యాంగ్ హల్చల్ చేసింది. అఫ్జల్గంజ్ లో కాల్పులతో హై అలర్ట్ ప్రకటించారు. సిటీ మొత్తం కూడా అలర్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇవాళ ఉదయం నుంచి 2 రాష్ట్రాల్లో ఈ చోరీ హడలు పుట్టిస్తోందని చెప్పాలి. ఉదయం బీదర్లో చోరీ జరిగింది, ఇద్దరిని హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ సాయంత్రం అఫ్జల్గంజ్లో ఈ గ్యాంగ్ ప్రత్యక్షమైంది. అంతేకాకుండా కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో బీదర్ దొంగలు హల్చల్ సృష్టించారు. రద్దీగా ఉండే అఫ్జల్గంజ్లో తుపాకులతో కాల్పులకి ఒక్కసారిగా తెగబడ్డట్టు తెలుస్తోంది. ఉదయం బీదర్లో ఏటీఎంలో చోరీ చేసిన ఈ దొంగలు ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. కొట్టేసిన డబ్బుతో పాటు హైదరాబాద్కు వచ్చారు వారిద్దరు కూడా. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న బీదర్ పోలీసులు వాళ్ళను పట్టుకునేందుకు హైదరాబాద్కు వచ్చారు. అనుకోకుండా పోలీసులు దొంగలు ఒకే బస్సులో కూర్చున్నారు. కానీ వాళ్ళు దొంగలని పోలీసులకి తెలియలేదు. అయితే సడన్ గా అసలు ఏం జరిగిందో కానీ అఫ్జల్గంజ్ లో ఉన్న ట్రావెల్ కార్యాలయంలోకి వెళ్లిన దొంగలు మేనేజర్ పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.